వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క సత్యాగ్ర ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్యామలయ్య గారు, ఇంద్రియాల కాలక్షేపం కాదు, పడుకొని పడుకోవాలనిపిస్తుంది, పడుకున్న తర్వాత లేవాలనిపిస్తుంది, లేచిన తర్వాత తినాలనిపిస్తుంది, తిన్న తర్వాత యజ్ఞం చేయాలనిపిస్తుంది, యజ్ఞం చేసిన తర్వాత ఇది ఏంటంటే క్రియ నుంచి విరామం. క్రియను ఎందుకు ఆపడం జరుగుతుంది, దాని పరిణామం ఏమిటి, దాని గురించి చర్చ. స్వర్గం నుంచి వచ్చేది కాదు, ఇంద్రియాల కాలక్షేపం కాదు, ఆ ప్రసంగమే కాదు. అది మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడిన తర్వాత నవ్వాలి అనిపిస్తుంది, నవ్విన తర్వాత ఏడవాలని, తుమ్మాలని, తుమ్మిన తర్వాత, దగ్గిన తర్వాత, కూర్చున్న తర్వాత, లేచిన తర్వాత, కొట్లాడిన తర్వాత, తిట్టుకున్న తర్వాత, ఏంటిది అక్రియ వ్యవహారం. ఇంతవరకు కొద్దిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక పుష్పమ్మ గారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, లింగ పురాణం, శివ పురాణం, పురాణాలన్నీ వేద భాష్యాలేనైనా ఆలంకారికంగా అర్థం చేయించడానికి, ఇప్పుడు ఏంటంటే మనిషి బొమ్మను దించడానికి పోతే కోతి బొమ్మ తయారైనట్టుగా వేద భాష్యాలనేదో అందరి జన సమాజానికి అర్థమయ్యేటువంటి వీధిలో వాళ్ళు అలంకారికంగా కథల రూపంలో చెప్పాలనుకున్నారు. ఆ తయారయ్యేసరికి కథలే మిగిలాయి, వేదం ఏ మూలన కూడా కనబడకుండా అయిపోయింది. అది ఆ విధంగా తయారైనటువంటిది పురాణం. ఇక దాంట్లో అంత చేసేదంతా అవిద్యాగ్రస్తం. అసలైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపం నుంచి దారి తప్పించేటువంటి ప్రయత్నమే ఈ విగ్రహ ఆరాధన, అవతారవాదం. ఈ అవతారవాదం అదంతా ఒకటిదే కాబట్టి అది మన ప్రసంగం కాదు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళ్తే సత్యార్థ ప్రకాశం 2వ సమోల్లాసాన్ని చూడండి. ఉత్తమ సంతాన ప్రాప్తి విధి. ఉత్తమ సంతాన ప్రాప్తి విధి ఈ గర్భాధానం గురించి చెప్తున్నారు. ఋతుగమన విధి రజోదర్శనమైన 5వ దినము మొదలు 16వ దినము వరకు ఋతుదాన సమయము. రజస్వల అయిన తర్వాత, బహిష్టు వచ్చిన తర్వాత 5వ దినము మొదలుకొని 16వ దినము వరకు ఋతుదానం అంటే గర్భాధానం యొక్క సమయం. ఆ దినములలో మొదటి 4 దినములు త్యాజ్యములు,
మొట్టమొదటి 4 రోజులు వదిలేయాలి. మిగిలిన 12 ఉత్తమము. రజోదర్శన దినముతో పాటు 16వ రాత్రికి తదుపరి సమాగమం చేయరాదు. మరలా పూర్వోక్తమగు ఋతుదాన సమయం రానంత వరకు ఒక స్త్రీ పురుషులు శారీరకంగా కలవకూడదు అనేది అభిప్రాయం. మిగిలిన 12 దినములలో కూడా ఏకాదశికి రోజు వదిలేయాలి, త్రయోదశి రోజు వదిలేయాలి, అమావాస్య పౌర్ణమికి వదిలేయాలి, అష్టమికి. ఈ అష్టమి అనేటువంటిది అంత ప్రాముఖ్యత ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఇంటిలో చుట్టాలు ఉన్నప్పుడు, ఇంకా పండుగల పూట అటువంటివన్నీ వదిలేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఈ ఏకాదశి త్రయోదశి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏకాదశి రోజు ఎందుకు వదలాలి, త్రయోదశి రోజు ఎందుకు వదలాలి అని అంటే, ఈ ఏకాదశి త్రయోదశి అనేటువంటిది శ్రీ రజోదర్శనం అయినటువంటి 11వ రోజు 13వ రోజు వదలాలి. అంటే ఈ 11వ రోజు కాకుండా గ్రహ నక్షత్రాలతోటి సంబంధం ఉంటుంటది కాబట్టి ఏకాదశి తిథిని రుద్రదేవత తన అధీనంలో ఉంచుకుంటుంటది కాబట్టి ఆ రోజు ఏది చేసినా, ఎవరైనా ఇప్పుడు గర్భాధానం చేస్తే పుట్టేటువంటి సంతానం కోపము, ఉద్రేకము, ఆవేశము, ఇతరులను చూసి ఓర్వనేటువంటి స్థితి, ఇటువంటి గుణకర్మ స్వభావాలతో పుట్టడం జరుగుతుంది. ఇక త్రయోదశి రోజు కామదేవత, త్రయోదశికి కామదేవత ఉంటుంటది కాబట్టి అంత కాముకంగా ఉండడం, ఇక నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు కోరడం, కాముకంగా ఉండడం, ఈ యొక్క గుణకర్మ స్వభావాలు వస్తుంటాయి కాబట్టి ఆ రోజు వద్దనడం జరిగింది. అది బోలి ఇక్కడ ఏకాదశి నాడే అన్ని పనులు చేయాలని సమాజంలో ఏకాదశి పవిత్రమైన రోజు, ఏకాదశి నాడు వ్రతాలు ఉండాలి, పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి, అన్ని కార్యాలు చేయాలి, పెళ్లిలు కూడా చేయాలని చెప్పి మరి సమాజంలో ఉన్నది. దానికి మీ యొక్క సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్న అడుగుతుంటారు. దానికి కారణం ఏంటంటే ఏకాదశి యొక్క దేవత రుద్రదేవత. ఆచార్య అది కాదు, మీ సమాధానం చెప్పారు, నాకు అర్థమైంది. కానీ దానికి ఆ సమాధానం ఏంటంటే రుద్రదేవత మన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆ రుద్రదేవత ఆ తిథిని ప్రభావితం చేస్తుంటది కాబట్టి మనం భక్తిలో, ఉపాసనలో, వ్రతములో, దీక్షలో ఉండాలి. ఉండడం వల్ల మనం చేసేటువంటి భక్తి, పూజ, జప, ధ్యానం యొక్క ప్రభావమే మనల్ని ఆవరించి ఉండాలి, కానీ గ్రహ నక్షత్రముల యొక్క ప్రభావం ఉండకూడదు. అందు గురించి ఆ రోజు పూజలు ఎక్కువ చేయడం జరుగుతుంటుంది. అది దాని యొక్క రహస్యం. మిగిలిన రాత్రుల్లో గర్భాధానం చేయుట ఉత్తమం. రజోదర్శన దినంతో పాటు 16వ రాత్రికి తదుపరి సమాగమం చేయరాదు. 16 రాత్రులు గడిచిన తర్వాత చేయకూడదు. కానీ ఈ యొక్క భీష్మ పితామహునికి 18వ రోజు చేయడం జరిగింది. ఆ రోజు ఎవరికి గర్భము నిలవదు, మరి అది ఏ రకంగా జరిగిందో తెలియదు, కానీ వారు ఆ 18వ రోజు చేసినటువంటి గర్భాధానంతో పుట్టారు కాబట్టి 175 సంవత్సరాల వరకు బ్రతికారు. అంటే
ఎంతెంత దూరంగా ఉంటే అంతంత ఆయుష్ కలుగుతుంటది, ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి అభిప్రాయం. మరలా పూర్వోక్తమగు ఋతుదాన సమయము రానంత వరకు గర్భస్థితి ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం వరకును దంపతులు సంయుక్తులు కారాదు. స్త్రీ పురుషుల శరీరములందు ఆరోగ్యముండి పరస్పర ప్రసన్నత కలిగి ఎట్టి దుఃఖము లేనప్పుడు సమాగమం చేయవలెను. దుఃఖం ఉన్నప్పుడు చేయొద్దు. దుఃఖం ఉన్నప్పుడు చేస్తుందంటే వారు అటువంటి భావజాలంతో దుఃఖంతో బాధతోటి ఉన్నటువంటి సంతానమే పుడుతుంటారు. కాబట్టి ప్రసన్న వదనంగా సంతోషంగా ఉన్నప్పుడు చేయాలి అనే అభిప్రాయం. చరక సుశ్రుతములందు భోజనాచ్ఛాదన విధానము మనుస్మృతి యందు స్త్రీ పురుషుల ప్రసన్నత రీతిని గూర్చి వ్రాయబడి ఉన్నది. చరక సుశ్రుతము ఈ యొక్క ఆయుర్వేద గ్రంథములలో భోజనము మరియు నియమపూర్వకంగా సుఖ నిద్ర ఈ విధానము మనుస్మృతి యందు స్త్రీ పురుషుల ప్రసన్నత రీతిని గురించి వ్రాయబడినది. గర్భాధానము పిమ్మట స్త్రీ మిక్కిలి జాగరూకతతో సంగమం చేయరాదు. ఇది ఒక లైన్ పోయింది. గర్భాధానము పిమ్మట స్త్రీ మిక్కిలి జాగరూకతతో భోజనాచ్ఛాదములను ఉనర్చవలయును. అంటే చాలా జాగ్రత్తగా నియమనిష్టలు పాటించాలి. ఏవైతే నిషేధములో వాటికి దూరంగా ఉండాలి, ఏవైతే సానుకూలమో వాటిని ఆచరించాలి అనేటువంటిది అభిప్రాయం. పైన 1 సంవత్సరం వరకు స్త్రీ పురుషునితో సంగమము చేయరాదు. బుద్ధి, బలము, రూపము, ఆరోగ్యము, పరాక్రమము, శాంతి మున్నగు గుణములను కలిగించు ద్రవ్యములను మాత్రమే స్త్రీ సేవించుచుండవలెను. సంతానము కలగనంత వరకు స్త్రీ ఈ విధిని పాటింపవలెను. జనన కాలమున తదుపరి కర్తవ్యములు. శిశువు జన్మించినప్పుడు మంచి సుగంధ యుక్త జలములతో శిశువునకు స్నానం నాడి ఛేదనం చేసి సుగంధయుక్త ఘృతాదులతో హోమము చేయవలెను. స్త్రీకి కూడా యథాయోగ్యముగా తగినట్లు స్నాన భోజనాదుల వ్యవస్థ చేయవలెను. అందువలన తల్లియు శిశువు యొక్క శరీరములో క్రమంగా ఆరోగ్యము కలిగి బలపడగలవు. తల్లి గాని దాది గాని తమ పాలలో ఉత్తమ గుణములు కలిగించు ఉత్తమ పదార్థములను సేవింపవలయును. అంటే తల్లి అయినా సరే, లేదంటే దాది అయినా సరే, ఎవరైతే పని మనిషిని పెట్టుకుంటుంటారో వారికి పాలల్లో మంచి పోషక విలువలు ఉండేటట్టుగా అటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ యొక్క శొంఠి, వెల్లుల్లి, శతావరి ఇటువంటి ఔషధాలను వాడాలని అభిప్రాయం. బిడ్డను కన్న తల్లి పాలను 6 దినముల వరకు శిశువునకు త్రావింపవలెను. బిడ్డకు 6 దినముల వరకు పాలు తాగించాలి. ఆ తర్వాత తాగించాల్సిన అవసరం లేదు. దీని వెనుక పెద్ద రాద్ధాంతం ఉన్నది. మొన్న శేఖర్ గారిని ఇబ్బంది పెట్టినటువంటి ఈ ప్రశ్న, ప్రతిపక్షంలో నాస్తికుడైనటువంటి ఆ వ్యక్తి ఈ ప్రశ్నను సంధించి అక్కడ అడుగుతున్నటువంటిది ఏంటంటే, తల్లి పాలు ఎందుకు ఇవ్వకూడదు శిశువుకు అనేటువంటిది అభిప్రాయం. ఎందుకు ఇవ్వకూడదు అని అంటే 6 దినాలే ఇవ్వాలి, ఆ తర్వాత ఇవ్వకూడదు అని అంటే, మరి తల్లి అయితే ఆడది కానీ మరి దాది ఆడది కాదా అనేటువంటి వితండ బాధంతో అతడు అడిగాడు. అదంతా పక్కన పెట్టేస్తే అసలైనటువంటి రహస్యం ఏంటంటే, స్త్రీ ఒక వాడుక వస్తువు కాదు. స్త్రీ
తనకు ఇది విధించినటువంటి శిక్ష కాదు. స్త్రీ జీవితము పురుషుని జీవితంతో పాటు సమానమైనటువంటి యోగ్యత కలిగి ఉండి, తాను జీవితంలో ఏదే యోగ్యతలతోటైతే విద్యను ఆర్జించి ఈ యోగ్యతగా ఉన్నదో ఆ యోగ్యత అనుసారంగా మిగతా పనులన్నీ చేయాలి. పురుషుడే పరికరాలను కనిపెడుతున్నాడు. స్త్రీలు ఎవ్వరు ఏ ఒక్క పరికరం కనిపెట్టలేరు. పురుషులు పుస్తకాలు రాస్తున్నారు. స్త్రీలు ఇప్పుడిప్పుడు కొద్దిగా మొదలు పెడుతున్నారు. కానీ అది స్త్రీ జాతికి చాలా తక్కువ. అంటే ఏ స్థాయిలో పురుషులు చేస్తున్నారో ఆ స్థాయిలో స్త్రీలు చేయట్లేదు. ఈ యొక్క ప్రతి విషయంలో పురుషునితో సమానంగా స్త్రీ కూడా చెయ్యాలి అని భగవంతుడి అభిప్రాయం. దానికి సాకుగా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈ పిల్లలకు వీళ్ళను ఆలన పాలన చేయాలి, వారికి కడగాలి, తొడవాలి, అదంతా ఇబ్బంది అవుతుంది. మా ఇంట్లో పని అంతా ఉన్నది, ఆ ఇంట్లో పని బట్టలను ఉతకాలి, అంట్లని తోమాలి, దానికే సమయం అయిపోతుంది అని అంటే, స్త్రీ జీవితము అంట్లు కడగడానికి కాదు. స్త్రీ జీవితము పాచి బట్టలు ఉతకడానికి కాదు. స్త్రీ జీవితము ఇతరులకు వెట్టి చాకిరి చేయడానికి కాదు. వారు కూడా పురుషునితో పాటు సరి అయినటువంటి అవగాహనతో అన్ని ప్రయోగాలు, అన్ని రకాలుగా యోగ్యత. ఇప్పుడు ఏం చేసామంటే బిఏ చేశాను, ఏం చేస్తున్నామంటే బియ్యంలో రాళ్ళు. బియ్యంలో రాళ్ళేరడానికి బిఏ చదివినటువంటి యోగ్యతకు సంబంధం ఏంటి? మీ చదువు అంతా కేవలం అంట్ల పాత్రల కాడనే ఉండిపోతుంది, పాచి బట్టల కాడనే ఉండిపోతుంది. ఆ పిల్లలకు కడగడం, తుడవడం దగ్గరే మీ మీ యొక్క స్త్రీ జాతి యొక్క జన్మ అనేటువంటిది వ్యర్థమైపోతుంది. దాన్ని సార్థకం చేసేటువంటి రహస్యమే ఈ రకంగా ఆమెకు పూర్తి స్వేచ్ఛనివ్వడం. ఇక వేరే గురువు ఇంకా ఏమని చెప్తున్నాడంటే, దీనికంటే కూడా ఇంకొక అడుగు ముందుకేసి, ఏ కులము వారికి, ఏ కాలనీ వారికి ఆ కాలనీలో వారి స్థాయికి తగినట్టుగా సార్వజనిక భోజనాలయం పెట్టాలి. వారికి నచ్చినటువంటి ఉత్తమోత్తమైనటువంటి వంటవాడితోటి ఉత్తమోత్తమ వంటలు చేయాలి. అందరూ సమయానికి వెళ్ళి భోజనం చేయాలి. మిగతా సమయంలో ఇప్పుడు పురుషుడు ఉండి భూగర్భ జలాల పరిశోధన కానీ, చంద్రమండలం, నక్షత్ర మండలాన్ని గురించి కానీ, ఇంకా వాయు కాలుష్యం గురించి కానీ ఏవేవైతే పరిశోధనలు చేసి పుస్తకాలు రాస్తున్నాడో, ఈ సెల్ ఫోను, కంప్యూటర్ వంటివి కనిపెడుతున్నాడు, ఆ రకంగా కూడా స్త్రీ కూడా చెయ్యాలి. అందుకని ఆవిడకు తప్పించుకోవడానికి, ఈ స్త్రీ జన్మను దుర్వినియోగం చేయడానికి, ఏదైతే అంట్ల పేరుతోటి, పాచి బట్టల పేరుతోటి ఇల్లు ఊకడము, ఈ వెట్టి చాకరీ చేసేటువంటి ఈ సాకుతోటి ఆమె జీవితం నలిగిపోతుంది. ఆమెను ఉద్ధరించాలనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క 6 నెలల వరకు, 6 రోజుల వరకు అయితే తక్కువలో తక్కువ వారికి పాలివ్వాలి. ఇక తర్వాత వారి అభిప్రాయం. అసలు తర్వాత ఇవ్వకూడదని కాదు, మీ ఇష్టం, ఇవ్వచ్చు. ఇక లేదు మీలో యోగ్యత ఎక్కువ ఉన్నది, మీ యోగ్యత వల్ల సమాజానికి ఎనలేని ఉపకారం జరిగేది ఉన్నది అని అన్నప్పుడు ఆ శిశువు గురించి, ఆ శిశువుకు 6 రోజుల వరకు సరిపోతాయి ఆ మొర్రు పాలు అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటివి. ఆ తర్వాత ఇంకొకరిని పురమాయించవచ్చు, దాయిని కానీ. ఇప్పుడు మరి దాయి అయితే ఆడిది కాదా, మరి ఆమె అయితే చేయకూడదు అంటే, వారిలో ఆ యోగ్యత లేదు కాబట్టి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని పనులు చేసుకుంటూ జీవితం కాబట్టి వారికి ఇవి వర్తించవు. ఎందుకంటే వారికి చెయ్యగా ఎవరు వద్దంటలేడు. ఏ వేదము వద్దంటలేదు, ఏ దయానందుడు వద్దంటలేడు, ఇంకా ఏ మహాపురుషులు వద్దంటలేడు, చేయొచ్చు. శేఖర్ గారు వచ్చారా ఇవాళ? ఓం ఆచార్యజీ. ఓం ఓం. ఇప్పుడు ఈ యోగ్యత, స్త్రీలలో యోగ్యత ఉన్న వాళ్ళు ఏ కొద్ది మందే ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ఈ దినచర్యలో ఈ భాగం పనులన్నీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరిలో విశేష యోగ్యత ఉన్నదో దానికి భగవంతుడు స్త్రీ జన్మను ఇచ్చింది
కేవలం సంతానం కనడానికే, అంట్లు కడగడానికే, ఇల్లు ఊడవడానికే, పాచి బట్టలు ఉతకడానికే అని అంటే, ఇప్పుడు యూజ్ అండ్ త్రో కదా, మనం వాడుకొని వదిలేస్తున్నాం కదా. వాళ్ళు ముస్లింలు ఎవరో వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి వాళ్ళని తప్పుపడుతున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? స్త్రీ ఈ వాళ్ళు ఎదురు నిలబడి ఎందుకు ప్రశ్నించరు? మేము ఎందుకు చేయాలి చాకరీ? ఇప్పుడు మేము వాళ్ళ మలమూత్రాలు శుద్ధి చేయడానికా, చేయడానికి స్త్రీ జన్మ ఉన్నదే దాని గురించా? వారికి స్వేచ్ఛ లేదా? మరి స్వేచ్ఛ లేనప్పుడు చదువుకోవాలని చెప్పేసి స్త్రీలకు చదువుకోవడానికి ఏం అధికారం ఇస్తున్నాడు? మాతా నిర్మాత భవతి అని చెప్పేసి వేదంలో ఎందుకు చెప్పబడింది? అంటే స్త్రీ జన్మ అనేటువంటిది వారి కర్మఫలం, అంతవరకే. అంతేగాని వారు దానికి శాశ్వతం అని ఇప్పుడు ఏదైతే భావిస్తున్నారో అది మహామూర్ఖత్వము. ఎప్పుడైతే ఈ మూర్ఖత్వం నుంచి బయటకు వస్తుంటారో అప్పుడు స్త్రీ జాతి ఉద్ధరించబడుతుంటది. ఆచార్య ఇక్కడ మూర్ఖత్వం అనేది ఏం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ రహస్యం ఏంటంటే, ఎవరి పనులు వారు చేయాలి అని అంటే, వారు ఇంటి పనులు చేయడానిక, ఇల్లును సగబెట్టాలి, ఇంటిని చక్కదిద్దాలి, అక్కడ తగినటువంటి పని మనుషులను పెట్టుకోవాలి. మేము ఓంప్రకాష్ చదువుకున్నటువంటి గురుకులంలో ఒక ఉపాచార్యుడు అనే అతను ఉండేవాడు. ఆయన చదివిస్తుండేవాడు, గురుకులంలో ఉంటాడు. కానీ వాళ్ళ శ్రీమతి చేసేది ఏంటంటే, ముగ్గురు మగపిల్లలకు కటింగ్ ఆవిడ చేస్తుంది, భర్తకు కటింగ్ ఆవిడని చేస్తుంది, బట్టలు ఆవిడనే కుడుతుంటది, బట్టలు ఉతుకుతుంటుంటది, ఇది ఇంటికాడ ఏదైనా గోడ కూలిపోతే గోడ కట్టడము, ఇంకా ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తే ఇటుకలు తీసుకొచ్చి సిమెంట్ తోటి పెట్టడం, ఇంకా ఏదైనా చెప్పులు తెగిపోతే చెప్పులు కూడా కుడుతుంటది. అన్ని పనులు ఆవిడ చేస్తుంటది. అంటే ఒక్క వ్యక్తి ఎంతమంది పొట్టగొడుతున్నానంటే, కటింగ్ చేసి మంగళవాణి పొట్టగొడుతుంది, బట్టలు సాకలవాణి పొట్టగొడుతుంది, బట్టలు కుట్టి అది దర్జీ వాళ్ళ పొట్టగొడుతుంది, ఆ చెప్పులు కుట్టి అది వాళ్ళ పొట్టగొడుతుంది. ఈ ఒక్క వ్యక్తి ఇంతమంది పొట్టగొడితే నిరుద్యోగ వ్యవస్థ, వాళ్ళకు నిరుద్యోగులు ఉన్నారు అని అంటే దానికి కారణం ఎవరు? మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బును దాన్ని ఖర్చు చేయాలి కదా. భగవంతుడి ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర సమకూరినటువంటిది ఖర్చు పెట్టింపజేయడమే ఈ పూజలు, ఈ పునస్కారాలు, ఈ దానము ధర్మము అనేటువంటి దాని వెనుక ఏంటంటే పోగైన దాన్ని కరిగించాలి. ఆచార్జీ సంతానం దగ్గర ఇప్పుడు ఆమె చేసే కర్మలు ఉన్నాయి కాబట్టి ఆమె చేయాల్సిందే, కానీ వేరే విషయాలన్నిటి కూడా ఎందుకు చేయాలి? వేరే వేళ్ళు వేరే చేస్తారు కదా. సంతానాన్ని గుణవంతులుగా తీర్చిదిద్దని కాదు, ఆమె ఇల్లిడిచి పెట్టి బయటకు పోవాలని కాదు, ఆమె ఇంట్లోనే ప్రయోగశాలను తను స్వాధ్యాయం చేసుకుంటూ పుస్తకాలు రాసుకుంటూ ప్రయోగాలు చేయొచ్చు కదా, పిల్లలను చూసుకోవచ్చు కదా, అన్ని చూసుకుంటుంటే. ఒక పాలు ఇవ్వడం ఏంటంటే ఎనర్జీ, మనం తినేటువంటి ఎనర్జీ ఏంటంటే అది డైవర్ట్ అయిపోతుంటది, శక్తి సరిపోదు. అందు గురించి దానికి ఆ పిల్లలకు ఇప్పుడు ఈ రహస్యాన్ని ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే, పాలు లేని దగ్గర, తల్లి దగ్గర పాలు లేకపోతే అప్పుడు ఏం చేస్తుంటారు? శతావరి కల్పము, ఆ యొక్క శొంఠి, ఆ యొక్క అశ్వగంధ, ఇవి పొడులు వాడి ప్రయత్నం చేస్తుంటారు, అయినా రాలేదు పాలు. అప్పుడేం చేయాలి? మేక పాలు, ఆవు పాలు దాంట్లో పడుతుంటారు కదా శిశువుకు. అదే రహస్యం, మిగతా పనులను చేయొద్దని కాదు, చేస్తూనే ఉన్నారు కదా. దాని గురించి, అందు గురించి స్త్రీకి పూర్తి స్వేచ్ఛనివ్వడం అంటే మొత్తం బయటకు పొమ్మని, పురుషునిలా బయట తిరగాలని అది కాదు ఉద్దేశం. ఆమెలో ఉన్నటువంటి యోగ్యతను ఆవిష్కరించాలి. ఇంకేమైనా కనిపెట్టండి, చాలా చేయాల్సినటువంటి పరిశోధన చేయాల్సినటువంటి అవకాశం ఇవ్వడం, వారికి స్వేచ్ఛనివ్వడం. దాని గురించి గృహ నిర్వహణలో కూడా ఒక శాస్త్రీయ చాలా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలలో, సంపన్న కుటుంబాలలో ప్రతి పనికి పని మనుషుల నుండి ఏం చేస్తున్నారు అక్కడ అంటే, ఆ ఇంటి స్త్రీలు సంతానాన్ని కనట్లేదా? వాళ్ళకు కడగడం తుడవడం చేయట్లేదా? వాళ్ళు డబ్బున్నది కాబట్టి పని మనుషులు పెట్టుకుని చేసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛతోటి ఉంటున్నారు. ఇది ఇక్కడ అభిప్రాయం, స్త్రీకి పూర్తి స్వేచ్ఛనివ్వడం. ఆచార్య ఇప్పుడు ఒక డౌట్ ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల సంరక్షణ కొన్ని రోజుల వరకు అయితే, కనీసం ఒక 3 నెలలో 2 నెలలో
ఆ విధంగా వాళ్ళు చూసుకోవాలి కానీ ఆ టైం లోపల కూడా అలా పిల్లల్ని విడిచిపెట్టి ఎవరికి దాయమలకు అప్పచెప్పి తాను పోయి వేరే పని చేయడం అదే అంత వరకు సమంజసం అట్లా కాదు కదా. మీకు విషయం అర్థం కావట్లేదు. పాలు అంటే అది ఇవ్వడం చెయ్యాలన్నా వరకే, కూడా దాని గురించి కొంత తెలిసి ఉంటేనే కదండి, లేకపోతే చేయలేరు కదా. పాలు ఇవ్వడం వరకే, అంతేగాని వారి ఆలన పాలన చూసేది లేదు, వారిని పట్టించుకునేది లేదని కాదు. తన ఒళ్ళో ఎత్తుకొని గోటి ముద్దలు తినిపించడం, కథలు చెప్పడం, రాజమహారాజుల కథలు చెప్పడం, చాలా పొగడడం, పిల్లలను గుణవంతులను చేయడం. లేదంటే భగవంతుడు తల్లినే తిట్టిస్తున్నాడు కదా, వాళ్ళు పిల్లలు కనుక చెడిపోయినట్టయితే. కొడుక నువ్వు ఆమె కడుపున పుట్టావా అని చెప్పేసి ఆ పిల్లల్నేమో కొడుక అనడం, ఇక తల్లిని మాత్రం మొహం చూడని తిట్లని తిట్టిస్తున్నాడు కదా దేవుడు. అక్కడ గమనించండి. మళ్ళీ అది శ్రీకృష్ణుడు అర్జున్ని సంబోధిస్తున్నాడు. ఏ కౌంతే, దుర్యోధన్ని సంబోధిస్తుంటాడు. హే గాంధీ, గాంధారీ నందన్. అంటే తల్లి ఎటువంటి గుణకర్మ స్వభావాలు నేర్పిస్తుందో ఆ తల్లి యొక్క స్వభావాన్ని చెప్పడం అనేటువంటిది. అందుకని ఇక్కడ స్త్రీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. స్త్రీ అనేటువంటిది ఒక జన్మ మాత్రమే, అంతేగాని పురుషునికి వెట్టి చాకరి చేయడానికి కాదు అనేటువంటిది. ఇది చెప్పకనే చెప్పినటువంటి రహస్యం అర్థం కానటువంటి వాళ్ళు వితండవాదం చేస్తుంటారు అంతే. ఓ మాచారి, 6 రోజులే పాలు ఇవ్వాలని చెప్పడం ఎబ్బెట్టుగా లేదా? అంటే ఇప్పుడు మీరు స్వేచ్ఛ మాట్లాడుతున్నారు, స్వేచ్ఛ గురించి, స్త్రీకి స్వేచ్ఛ మాట్లాడుతున్నారు. మరి నెల రోజులు ఇస్తే నష్టమేమున్నది? జీవితాంతం ఇవ్వచ్చు. పెట్టాడు. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, ఓం ప్రకాష్ అయితే చూశాడు ఏంటంటే, నాగలు బట్టి దున్ని పంటలు పండించే స్థాయి వరకు పాలు తాగిన వారిని చూశాడు. తాగిపోయచ్చు, కానీ వారి తల్లిలో వారిలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే విశేష యోగ్యతలు లేనప్పుడు వారి దగ్గర ఆ పాల ఉత్పత్తి ఉన్నది, కానీ దాన్ని అది ఇంకా వేరే ఏం చేయడానికి లేదు కాబట్టి తాగిస్తున్నది అంతే. పాలు ఒక్కటే కాదు ఆచార్య, జీవితము బాబుని ఉద్ధరించాలంటే తల్లే కదా. మరి అట్లాంటి అది మాత నిర్మాత భవతి అని చెప్పేసి వేదంలో చెప్తున్నది కదా. నిర్మాణం చేయాలి అంటే ఒక పాలిస్తే ఏంటంటే ఊర్జా శక్తి అనేటువంటిది ఖర్చు అవుతుంటది. ఇక పరిశోధనలు అవన్నీ చేయడానికి, తపస్సు చేయడానికి అక్కడ ఎనర్జీ సరిపోదు. కాబట్టి వీరి ఎనర్జీ వీరిలోనే ఉండాలి. వారు మిగతా పనులన్నీ చేయొచ్చు కదా. పిల్లలకు జోలపాట పాడొచ్చు, 3 నెలల వరకు అయితే ఆమె 3 నెలల వరకు అయితే దగ్గర ఉండి చూసుకుంటేనే బాబు బాగుంటది. కానీ 3 నెలల లోపల ఎక్కడనో బాబుని విడిచిపెట్టి పక్కకోవడం అంటే మంచిగా అనిపిస్తుంది. మీరు అంటున్నారు. దయానంద సరస్వతి ఇక్కడ రాసినటువంటి ఏంటంటే 5 సంవత్సరాల వరకు తల్లి దగ్గర, 3 నెలలు కాదు 5 సంవత్సరాల వరకు. ఆ తర్వాత తల్లి మాట వినకుండా చెంగున ఉరుకుతుంటే అప్పుడు తండ్రి చేతికి పట్టిస్తే 8 సంవత్సరాల వరకు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత వేదారంభం చేసి గురుకులం పంపిస్తుంటారు. 3 నెలలు కాదు, 5 సంవత్సరాలు. ఇప్పుడు ఆచార్య చెప్పింది మామూలు సాధారణ విషయంలో అనేది కాదు. దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్ళి వివాహం కంటే ముందు స్త్రీ కొంచెం జ్ఞానవంతురాలై కొన్ని విషయాలు చేస్తున్నప్పుడు తను చేయవలసింది, తనకు కావాల్సిన స్వేచ్ఛ కోసమని ఇప్పుడు ఆచార్య చెప్పింది. దాన్ని సరస్వతి రాసింది కూడా అభిప్రాయం అదే. అంతేగాని సాధారణ స్థితిలో అనేటటువంటిది కాదనమాట ఇది ఆలోచన. శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న స్త్రీలకు శాస్త్రీయ పరిజ్ఞానము, వివాహం కంటే ముందు కొంత తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి పిల్లలు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తా ఉంటారు, ఏదైనా క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే అది కొంత. అమ్మగారు మీరు చెప్పేది ప్రసంగం కాదు, నా అనుభవంతోనే నేను చెప్తున్నా ఆచార్య. వినండి, మీరు చెప్పేదానికి ఊతమిస్తే అది ఇంకొక వైపు పోతుంటది. ఇప్పుడు ఉద్యోగం చేయడానికి, వ్యాపారం కరెక్టే, కానీ అది కాదు. పురుషుని లాగా డబ్బు సంపాదించడం, బయటకు పోవడం అది సరైనటువంటిది కాదు. డబ్బు కోసం కాదు అక్కడ మనం చేయవలసింది కూడా జ్ఞానం ఏదన్నా ఉంది మన దగ్గర ఉపయోగపడుతుంది. గారు చెప్పిన నిర్మాణం కోసం అవసరం. అంటే ఇక్కడ విషయం ఏమర్థమవుతుందంటే ఎవరికైతే శాస్త్రీయ పరిజ్ఞానం ఉంటుందో
ఆ, ఆ మనుషులకి అదే ఇలాంటి అది అవకాశం వారికి కల్పించాలని ఉద్దేశం. మొగాయన మంచి వారికి అవకాశం ఇవ్వడానికి, అలాంటి అంతేగాని వాళ్ళకి పురుషునిలాగా అవకాశం ఇవ్వాలని ఉండండి ఉద్దేశం. ఉండండి పురుషునిలాగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయడం, కాయ కష్టం చేయడం, రాళ్ళు మోయడం, బరువులు ఎత్తడం, అటువంటి పనులు చేయడానికి కాదు ఇక్కడ. శాస్త్రీయ ఎవరిలో పరిజ్ఞానం వాళ్ళు కొందరు ఉంటారు. కొందరి విషయంలో ఇది వర్తిస్తదని అర్థం. అందుకే అది మా స్త్రీ జన్మ సార్థకం కావాలి అని అన్నప్పుడు ప్రయోజకంగా ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశం ఇవ్వడానికి ఇది ఇంతగా విప్పి ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, మొన్న అతన్ని చాలా ఇబ్బంది పెట్టాడన్నట్టు. అసలు ఆ నాస్తికుడు మాట్లాడనివ్వట్లేదు. అది మీరు వినుంటే మీకు తెలిసేది. అందు గురించి ఇంత విప్పి దాని రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరు చెప్ప మనం నేను సత్యార్థ ప్రకాశం చదువుకోవడం అంటే, నేను చదువుకుంటా పోతే మీరు నన్ను అడుగుతారా? కానీ అది అతనికి అతనికే కాదు, ఇంకా ఎవరికైనా కూడా ఈ రహస్యం తెలియాలి. తెలిస్తే ఓం ప్రకాష్ దృష్టికి వచ్చింది, ఇంకా మీ దృష్టికి ఇంకా వేరే రకంగా రావచ్చు కదా. ఎటుపెట్టి దీనికి సమస్య పరిష్కారం వెతకాలి, కానీ మనం దాన్ని నానబెట్టుకుంటూ తప్పించుకుపోవడం కాదు కదా. స్త్రీ వ్యక్తిత్వాన్ని గుర్తించాలి అనేటటువంటిదండి అక్కడ. అదే రహస్యం. ఇప్పుడు ఎంత చెప్పింది, నవమాన నిర్మాణం కావాలంటే స్త్రీ నుండి అనేది మనం నేర్చుకుంటున్నాం కదా. ఆ నేర్చుకుంటున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి సమర్థత ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా ఉంటే ముందు తెలియదు విషయం. అందుకని సమర్థత ఉన్నవాళ్ళు ఎలా వ్యవహరించాలనేది గురువు గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, స్త్రీల విషయం స్వేచ్ఛ అంటే ఉద్యోగం అని ఒకటి అనుకుంటారు ఆచార్యజీ. అది తప్పు అని చెప్తున్నాను. అది తప్పు అని చెప్తున్నాను. ఆ శాస్త్రీయ పరిజ్ఞానంతో వాళ్ళు అవునండి, అనుసంధానం చేయడం, పరిశోధనలు చేసేటువంటి యోగ్యత ఎవరికైతే ఉందో వారికి. సమాజంలో గుర్తింపుతోటి మంచి క్రియలు చేసే వాడికి బాగుంటదేమో ఆచార్యజీ. అదే ఇప్పుడు ఏదైతే పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తామంటే, గవర్నమెంట్ ఉద్యోగం అంటే నువ్వు ఉద్యోగం చేయి, నేను ఇంట్లో పిల్లల దగ్గర కడుక్కుంటా కూర్చుంటాను అంటాడు చూడండి. అది చాలా నిందనీయం అన్నమాట. నీకు అటువంటి వాళ్ళకి వివాహం చేసుకునే యోగ్యత లేదు. స్త్రీని బయటకు పంపించడం అనేటువంటిది. ఆచార్య, ఉత్కృష్టమైన మానవుల నిర్మాణం కోసము ఇది రహస్యం. ఇది కొంచెం తనకు కూడా అవగాహన అయిన స్త్రీనే కదండి పిల్లల్ని ఉద్ధరించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అమ్మగారు అట్లా చెప్పే కంటే శ్యామలే ఆలోచించేదానికి, అటువంటి భావజాలం కలిగినటువంటి వారికి ఈ పిల్లలు సలగుండ రాత్రి పడుకొనియరు, దినంలో తీరిక ఉండనియరు, ఎప్పుడు వాళ్ళు ఎంటబడి ఉండాలి. పిల్లల సాగు చెప్తుంటారు అనమాట. ఈ వాళ్ళకి పాలిచ్చుడు, కడుగుడు, తుడుచుడు అంతా దాంట్లోనే సమయం అంతా పోతుంది. మరి జీవితం ఏంటి? వాళ్ళకి వెట్టి చాకరీ చేయడానిక స్త్రీ జన్మ అనేది? కాదు కదా. సమర్థులకు మంచి అవకాశం కల్పించడానికి, అసమర్థులకు వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళకి ఎందుకంటే అంతకు మించి వాళ్ళకు ఆలోచన లేదు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. అంతే ఆచార్య. అదే భగవంతుడు కల్పించింది కాబట్టి ఇది తప్పకుండా మనం చేస్తేనే మనకు ముక్తో లేకుంటే మార్గమో ముందల భాగమో దొరుకుతుంది. భగవంతుడు చెప్పింది ఇడకుండా నేను ఇంకొకటి చేస్తా అంటే తప్పని పరిస్థితి అయిపోతుంది. అదే ఇంకొకటి అనేది మీరు అస్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇదివరకు స్పష్టంగా మాట్లాడారు, ఇప్పుడు మరి అస్పష్టంగా వస్తున్నది. ఇంకొకటి అంటే ఇంకొకటి ఏంటి? బయటకు పోయి గుర్రపు స్వారీ చేయడము, ఆ తగాదాలు పెట్టుకొని గొడవ పెట్టుకోవడం, పురుషుడు ఎట్లా చేస్తాడు అట్లా, అది సరైనది కాదండి. అది సరైనది కాదు. అది ఉద్యోగం, వ్యాపారం చేయడం ఏది సరైనది ఏది కాదనేది ముందు గుర్తించినప్పుడు ఈ ప్రశ్న సమాధానం దొరుకుతుంది. కొంత ఎవరైనా స్త్రీ గాని పురుషుడు గాని స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రతిదానికి బయటికి వెళ్ళేదానికి ఇవ్వాలనేది లేదు, అసలు తీసుకోకూడదు. శ్యామలయ్య గారు ఇప్పుడు పుష్పమ్మ గారి విషయం మాట్లాడదాం. ఆశ్రమానికి వస్తే నీకు ఎప్పుడు ఆశ్రమం ధ్యాసనైనా అని అంటుంటది. అదే మీరు క్యూర్ సెల్ గురించి వచ్చారు, లేదంటే మొన్న ఈత చెట్లు కొట్టడానికి అటు పోయారు, అప్పుడైతే ఏమనలేదు. మరి ఆలోచించండి, అంతే కదా. ఒకవైపు ఆలోచించేటప్పుడు అంతే ఉంటుంది.
అంతేగాని ఏ సమయంలో ఏం చెయ్యాలి, ఎవరు ఏ పని చేయాలని ఆలోచించినప్పుడు స్త్రీకే అర్థమవుతుంది, పురుషుడికే అర్థమవుతుంది కొంతవరకు. సరే, మనం ప్రకరణలోకి వెళ్తే ఇది వారిని చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్య సమాజానికి అది తలవంపుగా ఆ ప్రసంగం సాగింది కాబట్టి ఇంత విఫలంగా విప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న ఉన్నది, అది ప్రసంగానుసారంగా చెప్పడం. ఆచార్య దానికి మరి చివరి సందేశం ఏమిచ్చారు? మరి సందేశం ఇక్కడ దయానంద సరస్వతి ఏదైతే చెప్పిండో అది తప్పు కాదు అనేటువంటిది. దాన్ని ఏంటంటే ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో, ఇప్పుడు మీకు ఇది కాళిదాసు తులసిదాసు గురించి తెలుసు కదా. కాళిదాసు ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే, అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. చెట్టు ఎక్కి తాను నిలబడ్డటువంటి కొమ్మను నరుక్కునేటువంటి అతన్ని కథ, అది ఈ విషయం తెలుసా? అభిజ్ఞాన శాకుంతలం పుస్తకం రచయిత కాళిదాసు. అవునా? శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన కవి కదా. అది అక్కడ ఏంటంటే ఒక రాజు దగ్గర చాలా మంది ఆస్థాన కవులు ఉండేటువంటి వాళ్ళు, పండితులు. ఇక రాజు కూతురు ఎంత ప్రతిభావంతురాలు అని అంటే, ఇక ఆమె పెళ్లి వయసుకు వచ్చేసరికి అందరూ ఆ ఆస్థాన కవులందరికీ తలనొప్పిగా మారింది ఆవిడ. ఎందుకంటే వీళ్ళు ఏది మాట అన్నా కూడా ఆవిడ ఖండిస్తుండేసరికి వాళ్ళకు ఎనలేని కోపము, ఈర్ష్యతోటి ఇక వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా. ఇక పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేయాలి అని అంటే, అప్పుడు రాజుగారికి రాని వాళ్ళంతా కూర్చుండి ఏం విచారించారు అని అంటే, అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు అమ్మాయికి మించిన వాడే అయి ఉండాలి, కానీ ఆమె యోగ్యతకు తక్కువ వాడు ఉంటే అది మంచిది కాదు అని చెప్పేసి ఆలోచించి ఇక పండితుల సభలో చెప్పింది ఏంటంటే, మా అమ్మాయిని తర్కంలో ఎవరైతే ఓడిస్తుంటారో వారికి పెళ్లి చేసిస్తూ ఉంటాం అని చెప్పేసి ప్రకటిస్తారనమాట. ఇక ఈ పండితులకు అందరికీ ఎదురు చూస్తున్నటువంటిది సమయం వచ్చింది కాబట్టి ఈ వీడకు పరాభవం చెందించాలి అని అంటే, మంచి యోగ్యుడైనటువంటి విద్వాంసుడే వస్తే మనకి ఇక పుట్టగతులు ఉండవు. ఈవిడతోటే ముప్పు తిప్పలు పడుతున్నాము. ఇక మరి మంచివాడు వచ్చిందంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు. కాబట్టి ఈవిడ అహంకారాన్ని అణచాలంటే ఏమీ రానటువంటి అనామకుని తీసుకొచ్చి అంటగడితే దరిద్రం అంతా పోతుంది అని చెప్పేసి వాళ్ళు పండితులంతా ఎత్తుగడేసి ఇక వెతకడం మొదలు పెట్టారనమాట. మూర్ఖులలో అత్యంత మూర్ఖుడైనటువంటి వ్యక్తిని, బుద్ధిహీనుడైనటువంటి వ్యక్తిని గురించి వెతుకుతూ ఉంటే ఈ యొక్క వ్యక్తి తాను నిలబడ్డ కొమ్మనే తాను నరుక్కుంటున్నాడు. ఇక ఇంతకంటే మూర్ఖుడు ఇంకోవాడు ఉంటాడు. ఆ కొమ్మ తెగిపడ్డప్పుడు ఆ కొమ్మతో పాటు తాను కూడా పడిపోతుంటాడు. అంటే తన పతనమే తన గోతినే తను తవ్వుకుంటున్నాడు. కాబట్టి ఇంతకంటే మూర్ఖుడు ఇంకోవాడు దొరకడు అని చెప్పేసి అతన్ని పట్టుకునేసరికి అయ్యే నాది తప్పు కదా, నేను కావాలని పొయ్యిల కట్టెలు కొట్టుకుంటున్నానయ్యా, నాకేం తెలియదు అది అని చెప్పేసి అన్నాడు. అది కాదు, నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను చంపేస్తాం, మేము ఎట్లా చెప్తామో అట్లా మాట్లాడు అని చెప్పేసి అతనికి ఒక పండిత వేషధారణ, కండువా పంచ కట్టేసి, నామాలు పెట్టేసి, మెడలో యజ్జోపవీతం వేసి ఒక పండితునిలాగా తయారు చేశారు. నకిలీ పండితుడు. ఇక నువ్వు ఏమి మాట్లాడద్దు, నువ్వు పెద్ద సభలో పోతున్నావు, నీకు అక్కడ మంచి పారితోషికం, రాకుమార్తెతో నీకు వివాహం జరుగుతుంది అని అన్ని ప్రలోభాలు చెప్పేసి, నువ్వు మా మాట గనక వినకపోతే నిన్ను పొడిచి చంపేస్తామని చెప్పేసి వాళ్ళు భయపెట్టారు కూడా. ఇక అక్కడికి పోయిన తర్వాత రాజు, ఆస్థాన కవులు, మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరం కూడా తర్కం చేపిస్తుంటే రాకుమార్తె ప్రశ్నించింది ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటిది. అంటే ఉన్నాడు అని చెప్పేసి ఇతనికి దేవుడు తెలియదు, ఉన్నది తెలియదు, లేనిది తెలియదు. అప్పుడు ఈ ఒక పండితుడు ఏమన్నాడంటే, నేను ఇట్లా ఏళ్ళు చూపిస్తే నువ్వు కూడా ఏళ్ళు చూపెట్టాలని అంటే ఏళ్ళు చూపెట్టాడు. అంటే అప్పుడు పండితులలో ఒక అతను వ్యాఖ్యానం చేస్తున్నాడు ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు
అని ఈ పండితుల వారి అభిప్రాయం. ఎందుకంటే ఇతను స్త్రీలతో ఎక్కువ మాట్లాడాడు. అందు గురించి మేమంతా అతని దగ్గర నేర్చుకుంటున్నాం కాబట్టి అతనికి మేము సహకరిస్తున్నాము అని చెప్పేసి అంటుంటారు అనమాట. మరి ఈ బ్రహ్మాండ రహస్యం ఏంటంటే ఇట్లా ఇట్లా 3 వేలు చూపిస్తుంటాడు. దేవుడు, జీవుడు, ప్రకృతి. అట్లా అన్ని చెప్పేసరికి ఇక కొన్ని రహస్యమైనటువంటి అడిగేసరికి ఆవిడ సమాధానం చెప్పలేకపోతాడు. నువ్వు నాకు వేదమంత్రాలు చెప్పు, ఏదైనా ఆధారం చెప్పు, నువ్వు ఏ ఆధారంతో ఇవన్నీ చెప్తున్నావు, నాకు ప్రమాణం చూపెట్టమని అంటే అదేం లేవు, మేము నీకు సంకేతం చెప్తుంటాం, దీన్ని నువ్వు తెలివైన దానివి కదా, నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి అతన్ని మాట్లాడనీయకుండా ఈ పండితులు అల్లినటువంటి కుట్ర లోపట ఆమె బలిపశువు అయింది. ఇక వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత అది శోభనం చేసే రాత్రి, మొదటి రాత్రి ఆ పడక గదిలోకి పోయిన తర్వాత అనస్తలేదు, ఈ అనస్తలేదు, ఏమనస్తలేదు. ఇప్పుడు అక్కడైతే సభలోనైతే వాళ్ళంతా నటింపజేశారు, కానీ పడక గదిలో నటింపజేయడానికి ఎవరు లేరు కదా. అక్కడ బండారం అంతా బయటపడ్డది. అప్పుడు ఆమెకు ఎంత బాధ కలిగింది అని అంటే, ఆ బాధను సరే వీళ్ళు ఇట్లా నా మీద ప్రతీకారం తీసుకున్నారుగా, వీళ్ళకు నేను తగినటువంటి గుణపాఠం చెప్పకపోతే నేను రాకుమార్తెనే కాదని చెప్పేసి ఆమె పట్టుబట్టి అతన్ని విద్వాంసం చేస్తుంది, గొప్ప విద్వాంసుని. ఇక ఆ పలక బలపం పట్టించి నేర్పించి 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 ఎంతటి గొప్ప విద్వాంసుని చేస్తుంది అని అంటే, అభిజ్ఞాన శాకుంతలం వంటి సాహిత్య రచన చేసింది, పెద్ద గ్రంథం ఆ రకంగా తయారు చేసింది అనమాట. అంటే ఈమె విద్యావంతురాలు అయితేనే కదా అతన్ని నిర్మాణం చేసింది. అవును. మళ్ళీ తులసిదాసు గారి సంగతి చూడండి. తులసిదాసు గారికి ఏంటంటే భార్య అంటే అమితమైనటువంటి ప్రేమ, ఆమె రూపవతి, అమితమైనటువంటి ప్రేమ. ఆమె కళ్ళ ముందట లేకపోతే ఇతనికి మనస్థిమితం ఉండదు. ఇక ఏదో పని మీద పుట్టింటికి వెళితే ఆ రోజు చూడాలని చెప్పేసి, భార్యలను చూడాలని చెప్పేసి బయలుదేరాడు. బయలుదేరితే పెద్ద మూసల వర్షం, కిందికి మీదికి ఒకటే దారాలు గారుతుంది, ఎక్కడ చూసినా వరదలు వస్తున్నాయి. ఇక ఎట్లో గట్లా అది ఆ నది వరదలలో పశువులు మనుషులు చనిపోయిన వాళ్ళు కొట్టుకొస్తున్నారు అన్నట్టుగా. ఆ రకంగా వాళ్ళ ఇంటి దగ్గరికి ఎట్లో ఒకట్లు తంటాలు పడి వచ్చిండు. అక్కడ ఒక నది ఉన్నది, ఆ నది దాటేటప్పుడు ఆ నది బయటకు దాటి వచ్చిండు. వచ్చి ఎట్లా దాటిండు అన్నది అతనికి తెలియదు అన్నట్టుగా ఇంటికి పోయిండు. ఇంటికి పోయేసరికి భార్య ఆ యొక్క ఇంటి సూరు మీద చూసేసరికి ఒక తాడులాగా వేలాడుతుంది. నేను రావాలని చెప్పేసి నాకు తాడు ఇట్లా వేలాడదీసింది వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా అని చెప్పేసి ఆ తాడు దాన్ని పట్టుకొని ఎక్కాడు. ఎక్కిపోయి అది పడక గదిలోకి పోయి భార్య దగ్గరకు పోయి చూస్తే ఇంత వర్షం పడుతుంది, ఇప్పుడు ఏంటండి మీరు రావడం ఏంటండి అంటే, లేదు నిన్ను చూడలేక నేను ఉండలేకపోతున్నాను అందుకే వచ్చేసాను. ఇంత వర్షంలో రావాలా, పొద్దునైతే నేనే వచ్చేదాన్ని కదా. లేదు నాకు చూడాలనిపించింది అందుకే వచ్చాను అంటే. అప్పుడు ఆవిడ ఏమంటది, మీరు ఎట్లా వచ్చారు, ఇంట్లోకి ఎట్లా వచ్చారు అని అంటే, నువ్వు తాడు వేలాడదీసావు కదా, నేను దాన్ని పట్టుకొని ఎక్కొచ్చాను. తాడు నేను వేలాడది ఏంటి, చూపెట్టు అనేసరికి అక్కడ పాము పారుకుంటూ పోతుంది. అంటే వర్షానికి ఆ పాము దానికి ఇంటిపైకి ఎక్కడానికి సగం దాన్ని ఎక్కి సగం ఇటు కిందికి వేలాడుతుంటే తాడనుకొని ఎక్కిండి అన్నట్టు, పట్టుకొని ఎక్కిండు. మరి నది ఎట్లా దాటావు, ఇంత పెద్ద వర్షం వస్తుంది, వరదలు వస్తున్నాయి అని అంటే, అక్కడ ఒక చెక్క మొద్దు దొరికింది, దాని మీద ఎక్కి వచ్చినానంటే, చూపిద్దాం పదానే పోతే శవం అది, ఆ శవాన్ని పట్టుకొని చెక్క మొద్దులాగా వచ్చింది. అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, ఈ యొక్క రూప సౌందర్యాన్ని చూస్తున్నావు, 4 సార్లు జాడిచి లూజ్ మోషన్ అయిందంటే ఇదంతా పోతుంది, ఈ అందం వెంట పడ్డావు నువ్వు, నీకు ఇదే ఇంత ధ్యాస భగవంతుని పట్ల కనుక ఉన్నట్టయితే నీవు ఎక్కడికో వెళ్ళిపోతావు, నీ అంత గొప్పవాడవాడు లేడు అని చెప్పేసి ఆమె అతనికి జ్ఞానోదయం చేస్తుంది, చాలా జ్ఞానోదయంగా కలిగిస్తుంది అన్నట్టుగా. మరి ఆ రకంగా ఆవిడ చదువుకున్న విద్యావంతురాలు కాకపోతే, చింతామణి అనే నాటకంలో కూడా ఇదంతా చూపిస్తారు ఆచార్య, చింతామణి నాటకంలో. అవును, ఈ రకంగా ఇప్పుడు సుభద్ర అభిమన్యుణ్ణి ఏ రకంగా తయారు చేస్తుంటది,
మళ్ళీ బర్బరీకును ఉలుపి ఆవిడ ఎట్లా తయారు చేస్తుంటది, అంత పెద్ద రహస్యం అన్నట్టుగా. స్త్రీ విద్యావంతురాలైతేనే సంతానం గొప్పవారు అవుతుంటారు. కాబట్టి స్త్రీ చదువుకోవాలి, స్త్రీ ఆమెలో ఉన్నటువంటి ప్రతిభను ఆవిష్కరింపజేయాలి. అందుకని ఇదంతా వైదికం అన్నట్టుగా. ఇవి ఎవరు చెప్పరు పండితులు, ఇదంతా ఇవన్నీ ఆలోచించినప్పుడు మాత్రమే తెలుస్తుంది, కానీ కథలుగా చదువుకొని వదిలిపెడితే దేనికి అర్థం ఉండదు. ఇవన్నీ జరిగినవే అనేటటువంటి తెలుసుకోవాలి మనం కూడా. జరిగినవే కాదు, జరుగుతాయి కూడా. అదే జరిగినవి కాబట్టి కూడా జరుగుతాయి. ఎప్పుడెప్పుడు ప్రతిభావంతులు వచ్చినప్పుడు ఇవేవి ఈ అడ్డంకులు ఏవి ఉండవు, అన్ని ఊడ్చుకపోతాయి. అందుకని ఇది దయానంద సరస్వతి, ఎందుకంటే ఆ విషయాన్ని విప్పుకుంటూ పోతే అటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ సత్యార్థ ప్రకాశంలో. ఈ గ్రంథం ఎన్ని పుటలు తయారవుతుందో. ఓ మాచారి, ఇక్కడ 6 రోజులే అనే కండిషన్ పెట్టే వరకు అందరికి ఆబ్జెక్షన్ వస్తుంది ఆచారి. అంటే 90% మనం చూసేది ఇప్పుడు వాదించేదాన్ని బట్టి వారం రోజులే ఎందుకు దాపాలి? ఆమె నెల రోజులు దాపొచ్చు కదా. తర్వాత ఇంకొక సందేహం ఏంటంటే, శిశువును కన్న తల్లినేమో 6 రోజులే తాపేయమంటున్నావు, పక్కన పని కొరకు పెట్టుకున్న దాదినేమో మొత్తం తాపేయమంటున్నావు. ఆమె స్త్రీ ఈమె స్త్రీ ఏమే కదా. ఆ ఇద్దరిలో వ్యత్యాసం ఏమిటి? ఇప్పుడు సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్న అడిగితే దీని మీదనే అతను నాస్తికుడు ముని శేఖర్ గారు నాస్తికుడు, అతనికి ఏమి బుర్ర లేదని అర్థమైపోయింది. అదే ఇక్కడ ఏంటంటే ఈవిడ ప్రతిభావంతులు 6 రోజులే పెట్టడం ఎందుకు అని. ఇప్పుడు శిశువు తయారైనప్పుడే, ఇప్పుడు మన సుభద్రాదేవి తన అభిమన్యు ఎలా కన్నదండి, గర్భంలో ఉండగానే కదా వాడి జ్ఞానం అంతా వచ్చింది. అప్పుడే వచ్చేస్తుంది ఉన్నంత చాలా వరకును. కాకపోతే నిత్యం వచ్చేది కూడా వస్తుంది పాల ద్వారా కూడాను. కానీ ఇప్పుడు ఆమె సమాజానికి ఎక్కువ ఉపయోగపడే లక్షణాలు అవి ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళు ముందుకు రావాలి అనేది గురువు గారి యొక్క సందేశం. అమ్మగారు కొద్దిగా ఆగండి. ఇక్కడ ఏంటంటే ప్రతిభావంతులకు వారికి పూర్తి విద్యను ఆవిష్కరించడానికి, ప్రయోగాలు చేయడానికి, పరిశోధనలు చేయడానికి, అనుసంధానం చేయడానికి, వారికి స్వేచ్ఛనివ్వడానికి. ఇప్పుడు ఈ పని మనిషి అయితే ఎవరు, ఆవిడ కూడా ఆడదే అని చెప్పేసి అతడు నాస్తికుడు అన్న మాటనే మీరు కూడా అంటున్నారు. ఆవిడకి ఏంటంటే ఆవిడ దగ్గర ఏ యోగ్యత లేదు, ఇంకేమి చేత కాదు, ఆవిడ దగ్గర ఉన్నది ఆ సేవ మాత్రమే, అంతవరకే. అక్కడ అన్న ప్రశ్న లోపల ఏముందంటే, దయానంద సరస్వతి 6 రోజులే తాపీయమని చెప్పిండు స్త్రీకి, ఆమె కూడా స్త్రీయే కదా, ఆమెను మొత్తం ఎందుకు తాపీయమన్నాడు? అక్కడ ఆ వ్యత్యాసము. ఇక్కడ అంతేగాని యోగ్యత గుర్తించట్లేదు మునిగారు. ప్రశ్నకి మీరేసారు బాగుంది. ఇప్పుడు తెలవని వాళ్ళు వేసినటువంటి ప్రశ్న మీరు వేసినట్టుంది, అందరి కోసం మీరు వేసినట్టు తప్ప మీరు వేయాల్సింది కాదది. ఇప్పుడు అగ్నిహోత్రంలో ఇదే ప్రశ్న అగ్నిహోత్రంలో మరో రూపకంగా ఉంది. నెయ్యి ఆహుతి ఇచ్చేటువంటి గరిట ఎంత ఉండాలి అంటే అంగుష్ట పరిమాణంతో ఉండి 6 మాసముల ఎత్తు. 6 అని ఎందుకు లెక్క పెట్టి చెప్పడం జరిగింది అని అంటే, ఇంద్రియ జయత, ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం. ఇమానియాని పంచేంద్రియాని మనఃషష్ఠాని, 6 ఇంద్రియాలు. ఈ అగ్నిహోత్రంలో మరి ఇంద్రియాల యొక్క విషయం ఏంటిది అని అంటే, దివ్యమానవ నిర్మాణం. అగ్నియే బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి తీసుకొచ్చేటువంటి అగ్ని. ఆ అగ్నిని ఇక్కడ జన్మింపజేయడం, అయంత ఇద్వాని ఆహుతి ఇవ్వడం. ఇక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సమవర్తన సంస్కారం తర్వాత సమిధాగ్ని దువశతోటి పెళ్లి చూపులు, ఆ తర్వాత వివాహం, ఆ తర్వాత సంతానోత్పత్తి సుసమిద్ధతోటి, ఆ తర్వాత తంత్వ సమిద్భిరంగిరో గిరస్తం వదిలేసి వానప్రస్థ సన్యాసం. అంత జీవుని గురించే ఉన్నది, దివ్యమానవ నిర్మాణమే ఉన్నది. కాబట్టి ఈ ఇంద్రియాలు దానిని ఎక్కువగా
ఆచరణలో పెడితే ఇది ఏంటనేది ఆలోచిస్తారు అనేటువంటిది అగ్నిహోత్రంలో. ఇక్కడ కూడా అదే. ఇక్కడ కూడా అథర్వవేదంలో అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అని అన్నప్పుడు 8 చక్రాలు ఏమిటివి అని అంటే 6 ఇంద్రియాలు, 7వది మనస్సు, 8వది పరమాత్మ. ఈ రకంగా ఈ యొక్క 6 రోజులు ఇది దాటేసి ఆవిడ ముందుకు వెళ్ళాలి, తన ఆత్మికోన్నతి గురించి వెళ్ళాలి. అందు గురించి 6 రోజులు తాగించడం. ఓం ఆచార్యజీ, ఆ, దీంట్లో ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 6 రోజులు ప్రారంభంలో 6 రోజుల పాలలో ఏమైనా శిశువుకు కావలసినంత అవును, అది అది ఉంది. అర్థమైంది. అది ఉంది. అది లేదని కాదు. అది ఆ రకంగా పోషక విలువలు ఉంటాయి. ఆ 6 రోజుల తర్వాత ఈ పోషక విలువలు తప్పనిసరిగా ఉండాలి అని. ఆ 6 రోజుల తర్వాత ఈ పోషక విలువలు తగ్గిపోయి మామూలు పదార్థం, పాల పదార్థమే ఉంటుంటది. ఆ పాల పదార్థం వీరి దగ్గర ఉంది, వారి దగ్గర ఉంది. వీరే కావాలని చెప్పేసి తల్లిని, ఆవిడ జీవితాన్ని ఎందుకు ఆగం పట్టించాలి? ఆ పాలే కావాలన్నప్పుడు వేరే వారి చేత లభిస్తున్నాయి కదా. వారు కూడా ఆచార్య, ఒక డౌట్ వస్తుంది, నాకెట్లా వస్తుంది. ఇప్పుడు క్లాస్ కు మేము వస్తున్నాము, మా బదులు ఇంకో కూలీలను పెట్టి మేము చేస్తా, శ్యామలయ బదులు ఇంకో కూలీలను పెడితే క్లాస్ నాకు అర్థమైతే ఆచార్య? ఇప్పుడు ఇది వ్యక్తిగతం కదండి, ఇది అవును, వ్యక్తిగతమే మా అమ్మగారు, అది కూడా వ్యక్తిగతమే. వ్యక్తిగతమే కానీ దాంట్లో ఉద్ధరణ కూడా ఉందండి. అమ్మగారు కొద్దిగా ఆగండి, ఎందుకంటే సమయం అయిపోయింది. మరి ప్రకరణం ఏమో ఇప్పుడే గట్టి పట్టుదల మీద ఉన్నది. అది మరి ఇప్పుడు మొదలు పెడితే అది కాదు, కొద్దిగా తగ్గితే. ఇప్పుడు శ్యామలయ్య గారు ఈ యొక్క పాఠానికి రావడానికి, పాలు ఇవ్వడానికి సంబంధం ఏంటి ఇక్కడ? మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? దానికి దీనికి పోలిక ఎట్లా? ఆలోచన చేస్తారు అంటే, ఎవరు చేసే పని వాళ్ళు చూసుకోవాలి, తల్లి చేసే పని తల్లి చూసుకోవాలి. కానీ దాయినమ్మ చేసేది ఆ పిల్లగానికి ఏమి జాగ్రత్తలు చూసుకుంటది, అంత కరెక్ట్ చూడాలంటే తల్లే కనీసము మీరు అన్నట్ల 5 నెలల 5 సంవత్సరాల ఆ విధంగా తల్లి బాధ్యతలోనే బాబు పెరిగితే మంచి శిక్షకుడు అవుతాడు, మంచి తయారవుతాడని నా ఉద్దేశం ఆచార్య. ఇప్పుడు క్లాసుకి మీరు కూలోళ్ళు పెట్టాలన్నారు కదా శ్యామలయ్య గారు, మరి మనం మామూలుగా అనుకున్నాం. కానీ వాడు రావాలి అన్నా కూడా అర్హత, కూర్చుని అర్హత ఎలా, ఏం వినాలి, ఏం తెలుసుకోవాలనే విషయం తెలిస్తేనే కదా అతను వచ్చేది. అమ్మగారు కొద్దిగా సాగదీస్తే కాదు. ఇప్పుడు సమయం అయిపోయింది, రేపు మళ్ళీ అడగండి శ్యామలయ్య గారు, రేపు మళ్ళీ చూసుకుందాం. ఎందుకంటే సమయం ఉండాలి కాబట్టి అందరికి ఇబ్బంది. నమస్తే ముని గారు, ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదాలు. జ్ఞానకంగా ఆధ్యాత్మిక విద్య, మనము సత్యాల ప్రకాశము ఋషి ప్రణీతాన్ని మనము లోతుగా తీసుకెళ్తున్నాము. ఈరోజు 2వ సముల్లాసము లోపల సంతానోత్పత్తి ఏ విధంగా చేయాలి, స్త్రీ జన్మ ప్రాముఖ్యత ఏంటిది, స్త్రీని ఎంత గొప్పగా తలమానికంగా ఋషి దయానందుడు చూపిస్తున్నాడో అది లోతుగా అర్థం కావడం లేదు సమాజానికి. స్త్రీలో ఉన్నటువంటి శక్తి సమాజానికి బాగా ఉపయోగపడాల అనే తత్వబోధ చేస్తున్నారు, కానీ బయట వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆ విధంగా ఎప్పుడైతే స్త్రీని మనము మహోన్నత స్థితిలో చూస్తామో అప్పుడు దేశం బాగుపడుతుంది, గృహం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది. ఎందుకంటే మూలం ఆమె, ప్రపంచానికి మూలం, ప్రజాోత్పత్తి, ఈశ్వరుని కార్యం చేస్తున్నది ఆమె. అది రహస్యం తెలుసుకోవాలి. ఇంకా మనం రేపు ముందుకెళ్తాము. ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా? విజయదుర్గమ్మ గారిది, మునిజీ గారు, విజయదుర్గమ్మ గారిది ఈరోజు. విజయదుర్గమ్మ గారు సంధ్యోపాసన చేయించాలని ప్రార్థన. ఓం. అట్లాగే ఆచార్య. చేయించండి అమ్మా, సమయం అవుతుంది.
చేపిస్తున్నారా విజయదుర్గ గారు? ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మయి శ్రీశ్రయితాం స్వాహ. అంగస్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఆచమన మంత్రం చెప్పలేరమ్మా, ఆచమన మంత్రం చెప్పలేరు. చెప్పానండి. చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి చెప్పనా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎన్నో దేవి మర్చిపోయారు, అది గుర్తు చేశారండి. నిజమే. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. సత్యం యసః శ్రీర్మయి శ్రీసైతాం స్వాహ. సన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం అంగస్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యసో బలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం మార్జాన మంత్రములు. ఓం భూః పునాతు శరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃసరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ అభి తపసోధ్యదాయతో తతో రాత్రజాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదిదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివించ పృథ్వీంచ అంతరిక్షో మదోస్వః. పునరాచమన మంత్రము. ఓం సన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రములు. ఓం ప్రాచీ దిగ్గగ్నిరధిపతి రసితో రక్షితాదిత్యైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిశ్వస్వం వోజంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్తరస్థిరాజీ రక్షితా పితరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిశ్వస్వం వోజంబే దద్మః. ఓం ప్రతీచీ దిగ్వర్ణోధిపతి హృదాకూ రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిశ్మస్వం వోజంబే దద్మః. ఓం ఉదీచేతి సోమోధిపతి స్వజో రక్షితాసనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిశ్మస్వం వోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిశ్మస్వం వోజంబే దద్మః. ఓం ఓద్వాదిక్ బృహస్పతి అధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః
तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम येषुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्त्वं भोजम्बे दद्मः यो ఉపస్థాన మంత్రం నమ్మ ఉపస్థాన మంత్రం ఓం జాతవేదసే సునవామ సోమమరాతేయతో జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధు దురితత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే आपो द्यावा पृथिवी अंतरिक्षं सूर्य आत्मा जगतः सुषुच्चः उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यो गन्वज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम सर्दस्यतं जीवेम सर्दस्यतं शृणुयाम सरदस्यतं पब्रवाम सरदस्यतं मदीनास्याम सरदस्यतं भूयच्च सरदस्यतात् पुनराचमन मंत्रम् ओम सन्नो देवीरवीष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓ పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప తపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందముగాక. నమస్కారములు. ఓం నమ సంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం పునరాచమన మంత్రం ఓం శన్నో దేవీరవీష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. నమస్తే అండి, ధన్యవాదాలు. జయ దుర్గమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం దేవ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఔషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః.